ఈ వీడియో నువ్వు నిజమైన క్రికెట్ ఫ్యాన్ అయితే చూడు, లేకపోతే స్క్రోల్ చేయి. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఒక మనిషి. ఆ మనిషి ఎవరంటే మన టీమిండియాకి అప్పుడెప్పుడో 9 years బ్యాక్ ఒక ట్రిపుల్ సెంచరీ కొట్టి ఆ తర్వాత కనుమరుగైపోయి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న DC వర్సెస్ MI మ్యాచ్లో ఒక ఇరక్కుమ్మేసి ఇన్నింగ్స్ ఆడి మళ్ళీ ఈ క్రికెట్ ప్రపంచానికి నేను ఒకడున్నానంటూ మళ్ళీసారి గుర్తు చేసిండు. దాట్స్ నన్ అదర్ దెన్ కరుణ్ నాయర్. మీరన్నది కరెక్టే. మన టీమిండియా తరఫున లిస్టేలా కాదు, మన టీమిండియాకు ఆడుతున్నప్పుడే ఇంగ్లాండ్ మీద ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మాయమైపోయాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ ఉంటాడా, క్రికెట్లో ఆడరా అని ఒక డౌట్. ఆ తర్వాత 2022లో ఒక పోస్ట్ పెట్టిండు, ఒక ట్వీట్ పెట్టిండు, డియర్ క్రికెట్ ప్లీజ్ గివ్ మీ ఎ సెకండ్ ఛాన్స్ అని. సో ఆ ట్వీట్ పెట్టినప్పటికెళ్ళి ఇట్లా భజన చేస్తూ కూర్చోలే. హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ లైక్ ఒక రకం చెప్పాలంటే హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ ఇంప్రూవ్డ్ హిస్ స్కిల్స్ వెరీ వెల్. డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చిండు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళా పిక్ చేసుకున్న, ఇదివరకు ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడిండు, మళ్ళీ ఇదే ఢిల్లీ క్యాపిటల్స్కి మళ్ళీ ఆడుతున్నప్పుడు హీ స్కోర్డ్ 89 ఆఫ్ జస్ట్ 40 balls. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తూ అంటే. ఇదే పర్ఫార్మెన్స్ కనుక కంటిన్యూ అయితే మళ్ళీ టీమిండియా మళ్ళీ టీమిండియాకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలే. అండ్ కరుణ్ నాయర్ మళ్ళీ మన టీమిండియాలోకి రానికి ఎంతమంది వెయిట్ చేస్తుర్రో కామెంట్ సెక్షన్లో పెట్టుడు మర్చిపోదు మావా.